అమరావతి చట్టబద్ధత దిశగా ఈ పార్లమెంట్ సెషన్‌లోనే బిల్లు పెడతామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిందన్నటువంటిది తెలుగుదేశం అనుకూల పత్రికలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. క్యాబినెట్‌లో ఇంకా తీర్మానించలేదు. నిన్న కూడా క్యాబినెట్ జరిగింది. అక్కడేం తీర్మానించలేదు. కాకపోతే ఏంటయ్యా అంటే ఎప్పటినుంచి వాస్తవంగా మనం 2014 జూన్ 2న విడిపోయింది రాష్ట్రం. ఆ రోజు నుంచి హైదరాబాద్ రాజధాని ఉంది. రాజధాని లేని రాష్ట్రం అంటే అప్పట్లో ప్రచారం చేశారు. ఇది 3 రాజధానులు అన్నప్పుడు. రాజధాని అప్పుడుంది. నేను అనేక సార్లు చెప్పా. మన రాజధాని ఏదంటే హైదరాబాదు అన్నటువంటి. అదే సందర్భంలో ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం. ప్రస్తుతం మొన్న 2024 జూన్ 2 నుంచి రాజధాని లేని రాష్ట్రం మనం. ఇంకా రాజధాని ఫైనల్ చేసుకున్న రాష్ట్రం. ఇప్పుడు అది ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏంటంటే 2024 జూన్ 2 నుంచి ఆచరణలోకి వచ్చేటట్టు పార్లమెంట్లో విభజన చట్టం మార్చేటట్టు తద్వారా భవిష్యత్తులో ఇక రాజధాని మార్చాలంటే కేంద్రం మాత్రమే జోక్యం చేసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చేటట్టు అనమాట. అయితే ఇక్కడే అసలైనటువంటి కాన్సెప్ట్ అలా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అన్నటువంటి పాయింట్ మాత్రం స్పష్టం చేయలేదు. అదే ప్రధానమైనటువంటి చర్చనీయాంశం అవుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అనేది చెప్పకపోతే గనక కష్టమే అవుతుంది. అది ప్రస్తుతం ఎందుకు చెప్పట్లేదు అదన్నదే ఇక్కడ కీ పాయింట్ అనమాట.